సార్ చిలుకూరి బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద దాడి చేసిన నిందితుడు వీర్రాఘవరెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు సార్. అతను చాలా సంచలనమైన విషయాలు బయటపెట్టాడు అని చెప్తున్నారు. అసలు పోలీసుల కస్టడీలో ఉన్న వీరరాఘవరెడ్డి చెప్పిన సంచలనమైన విషయాలు ఏంటి సార్? వీరరాఘవరెడ్డి, కొవ్వూరి వీరరాఘవరెడ్డి ఆయన పేరు. ఆయన వెస్ట్ గోదావరి జిల్లా అనపర్తి మండలంలో కొప్పవరం గ్రామం. సో అక్కడ ఉండి ఆయన హైదరాబాద్లో ఉంటున్నాడు. సో ఆయన మొన్న రంగరాజన్ చిలకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ మీద దాడి చేశాడు. తన ఒక 20 మందిని బ్యాచ్ని తీసుకెళ్ళి అది వైరల్ అయింది. లేటుగా ఒక 3 రోజుల తర్వాత దాంతో పోలీసులు రంగంలో దిగారు. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా రంగరాజన్ పలకరించాడు. అట్లాగే పవన్ కళ్యాణ్, మొత్తం కేటీఆర్ ఫస్ట్ స్పందించింది. కేటీఆర్ స్పందించి నాకు బీజేపీ రంగంలో దిగింది. అందరూ కూడా ఆయన్ని సపోర్ట్ చేశారు, ఆయనకి మద్దతుగా నిలబడ్డారు. లేటుగా జగన్ కూడా ఆయనకు ఫోన్ చేశాడు. ఇవన్నీ జరిగాయి. సో ఈ నేపథ్యంలో వీరరాఘవరెడ్డి గురించి సంచలనమైన విషయాలు బయటకు వచ్చాయి. అదేంటంటే అతను కూడా హిందూ మతం కోసం పనిచేస్తున్నాడు. రామరాజ్యం అనే ఒక దాన్ని స్థాపించాడు, సంస్థని. రామరాజ్యం తరపున కొంతమందిని రిక్రూట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఆయన ఒక ఆర్గనైజేషన్ లాగా పెట్టి వాళ్ళ ద్వారా కొన్ని మిలిటెంట్గా దాడులు చేయడం, ఇవన్నీ చేయడం అనేది ఆయన ఉద్దేశంగా చెప్తున్నాను. మామూలుగానే హిందూ మత సంస్థల్లో కొన్ని తీవ్రవాద సంస్థలు ఉన్నాయి. అంటే తీవ్రంగా అవి కర్రలు పట్టుకొని ఆర్ఎస్ఎస్ ఏంటంటే వాళ్ళు ఏమీ అక్రమంగా చట్ట వ్యతిరేకంగా దాడులు చేయరు, కానీ వాళ్ళు కూడా మనం దాని ఏమంటారు సాయుధులుగా ఉండాలి, కర్రలు పట్టుకోవాలి, కర్ర సాము చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఫిజికల్ ఫిట్గా ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. దాని తరఫున ఆర్ఎస్ఎస్ అనేది ప్రధానంగా ఒక మత సిద్ధాంతానికి, హిందూ మతాన్ని కాపాడాలి అన్న సిద్ధాంతం ఉంటుంది. దాని తర్వాత విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్ళు, ఇంకా శ్రీరామ సేన, ఇట్లా ఏవో రకరకాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా రకరకాల రూపాల్లో తమకు నచ్చిన వాళ్ళ మీద దాడులు చేయడము, గోవును పరిరక్షించి గోవు మాంసం తినే వాళ్ళ మీద దాడులు చేయడము, ఇవన్నీ చూస్తున్నాం. బీజేపీ వచ్చినాక ఇవన్నీ పెరిగాయి. ఓవరాల్గా సమాజంలో కూడా ఎక్కువ మందిలో హిందూ మతం ప్రమాదంలో ఉంది అన్న ఒక అభిప్రాయం అయితే వచ్చింది. ఈ నేపథ్యంలో వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి తను కూడా హిందూ మతవాది, హిందూ మతాన్ని కాపాడడానికి కోసం రంగంలో దిగానని ఇంకొక హిందూ, ఆయన కూడా చిలుకూరి బాలాజీ, ఆయన సంవత్సరానికి అప్పట్లోనే 10 లక్షలు ప్యాకేజీ ఉండి అవన్నీ ఉద్యోగాలు వదులుకొని మంచి పొజిషన్ వదులుకొని ఆయన ధర్మకర్త కుటుంబాన్ని వారసుడిగా తను పూజారిగా ఉండాలని అన్ని రకాల వసతులు వదులుకొని ఒక పైసా డబ్బులు తీసుకోకుండా హుండీ కూడా పెట్టకుండా ఆలయాన్ని నడుపుతూ నిబద్ధతతో ఉన్న హిందూ మతానికి సంబంధించిన పూజారి. ఆయన మీద ఇంకొక హిందూ అతను హిందూ మతమే, ఇతను హిందూ మతం. ఇదేంటి ఇది అనేది అందరికీ కన్ఫ్యూజ్ కూడా అయ్యారు. దాని తర్వాత ఇతనికి ఏమన్నా మెంటల్ డిస్టర్బ్ అయ్యాడా ఏంటనేది చూశారు. అతనేమో చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు, శ్లోకాలు చెప్తున్నాడు, భగవద్గీతను కోట్ చేస్తున్నాడు, బ్రహ్మాండంగా ఉపన్యాసం ఇస్తున్నాడు. దాని తర్వాత అతని వీడియోలు కూడా లీక్ అయినాయి, ఆడియో లీక్ అయింది. ఒక సిఐతో అతని సంభాషణ లీక్ అయింది. ఆ సంభాషణలో సిఐ మీద మేము డిప్యూటీ కలెక్టర్ని అరెస్ట్ చేసాం, నువ్వు వచ్చి తీసుకెళ్ళి అంటున్నాడు సిఐని. సిఐ ఫస్ట్ మర్యాదగా మాట్లాడాడు, తర్వాత వీడు ఏం మాట్లాడుతున్నాడు అని కాలింది సిఐకి. ఇవన్నీ వచ్చాయి బయట. అయితే ఇప్పుడు ఆ తర్వాత అతన్ని ఇంకా లోతుగా విచారించాలి. ఎందుకంటే ఇతను వెనక ఏమన్నా ఉందా, హిందూ మతం పేరుతోనే వేరే వాళ్ళు ఎవరన్నా దాడులు చేస్తున్నారా అన్నది లోతుగా విచారించాలి. ఎందుకంటే ఇది ఈ మధ్యకాలంలో ఎవరు ఇలా చేయలేదు అనేది అందరూ కూడా షాక్ అయ్యారు. గవర్నమెంట్ కూడా అలర్ట్ అయింది. తెలంగాణలో ఇలాగా ఎందుకు జరుగుతుంది, ఎవరన్నా ఉన్నారా, పైగా ఇతను తెలంగాణ వ్యక్తి కూడా కాదు, వెస్ట్ గోదావరి, ఇక్కడ ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అన్న యాంగిల్ నుంచి ఆయన్ని విచారించడం కోసం పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. నిన్న మైనాబాద్ పోలీసులు సిఐ పవన్ కుమార్ కొన్ని విషయాలు మీడియాకి చెప్పారు. అందులో ప్రధానంగా ఏంటంటే అసలు ఎందుకు వీరరాఘవరెడ్డి ఇలాగ మారాడు అనేది ఇంపార్టెంట్, అందరికి కూడా వచ్చే డౌట్ అది. సో దాంట్లో వీరరాఘవరెడ్డి ఈ పవన్ కుమార్కి ఏం చెప్పాడంటే, తాను ఫస్ట్ నుంచి ఇలా లేను, నేను నా కొడుకు 2nd క్లాస్లో ఉన్నప్పుడు ఆ అబ్బాయిని స్కూల్లో వాళ్ళు అక్రమంగా డిటైన్ చేశారు, 5th క్లాస్కి పంపించలేదు, ఏదో ఒక డిసిప్లినరీ యాక్షన్ అని చెప్పి
దాంతో నేను వెళ్ళి ఆ స్కూల్ వాళ్ళని అడిగాను, నా కొడుకు భవిష్యత్తుని మీరు ఇచ్చేయకండి అని వేడుకున్నాను. వాళ్ళు వినలేదు. అప్పుడు నేను జిల్లా విద్యాధికారుల దృష్టికి తీసుకెళ్ళాను. ఇలా వాళ్ళ స్కూళ్ళల్లో అన్యాయంగా నా కొడుకు 1 ఇయర్ వేస్ట్ చేస్తున్నారు అని మాట్లాడుతూ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. నేను హైకోర్టుకి వెళ్ళాను, హైకోర్టులో న్యాయం జరగలేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళాను, సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరగలేదు. అప్పుడు నాకు అనిపించింది ఈ వ్యవస్థలు ఏవి కూడా ఒక సామాన్య హిందువుకి న్యాయం చేయవు, కాబట్టి మనమే చట్టాన్ని చేతులకు తీసుకోవాలి, ఈ వ్యవస్థకు బుద్ధి చెప్పాలి అని నేను నిర్ణయించుకున్నాను. అందుకని నేను కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో ఒక ట్రస్ట్ పెట్టాను, రామరాజ్యం అని ఒక ఇది పెట్టాను, అట్లాగే యూట్యూబ్లో కూడా పెట్టాను. నా అభిప్రాయం ప్రకారం ఈ దేశంలో హిందువులకి సాధారణ మామూలు అయిన పేద హిందువులకి అన్యాయం జరుగుతుంది. ఈ దేశంలో బీజేపీ దగ్గర నుంచి ఎవరు కూడా న్యాయం చేయట్లేదు. కోర్టులన్నీ కూడా డబ్బున్నోళ్ళు పరపతున్నోళ్ళ వైపే ఉంటున్నాయి. అందుకని నేను ఇలా మారి నేను ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి మెల్లమెల్లగా రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ చేశాను. దీనికి సంబంధించి ఫండ్ కలెక్షను, ముఖ్యంగా పూజారులందరినీ పోయి కలిశాను. ఎందుకంటే వాళ్ళ చేతిలో చాలా విషయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని హెల్ప్ చేయమని అడిగాను. అందరూ కూడా హెల్ప్ చేస్తా ఉన్నారు. ఈయన ఒక్కడే హెల్ప్ చేయను అన్నాడు. దాంతో నాకు కోపం వచ్చింది. రెండోది, నా వాళ్ళ దగ్గర నేను ఇప్పుడు సైలెంట్గా ఉంటే వాళ్ళ మోరల్ దెబ్బతింటుంది కదా, అందుకని నేను గట్టిగా ఆయన్ని దండించాను. దానివల్ల మా వాళ్ళకి కొంత ఊపు వస్తుంది, ఉత్సాహం వస్తుంది అని చెప్పి చేశాను. ఇక మీదట కూడా నేను రామరాజ్యం కోసమే ట్రై చేస్తాను. కాకపోతే శాంతియుతంగా ఇక మీదట ఎవరు దాడి చేయి, ఈ కేసు అయిపోయి నేను బయటకు వచ్చినాక ఇది చేస్తానని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఇది చర్చనీయాంశం. నిజమే కదా, చాలా వ్యవస్థలు ఆయనకి ఇప్పుడు వాళ్ళ కొడుక్కి అలా ఒక అన్యాయం జరిగినప్పుడు కోర్టులు కూడా న్యాయం జరిగిపోతే అలా మారితే తప్పేముంది, ఆయన్ని రంగరాజాన్ని చేయడం తప్పే కానీ ఆయన మారడంలో తప్పు లేదు కదా అనేది అంటున్నారు. నిజానికి ఈ లాజిక్ అనేది చాలా మందికి వర్తిస్తుంది. ఒకప్పుడు నక్సలైట్ల ఉద్యమం ఒక లేదా ప్రజెంట్ మావోయిస్ట్ ఉద్యమం ఒక సిద్ధాంత పునాది మీద ఉన్న ఉద్యమం అది. అదేంటంటే ఈ వ్యవస్థ, ఇది ఫెడరల్ వ్యవస్థ, అర్ధ ఫెడరల్ అర్ధ భూస్వామి పెట్టుబడిదారు విధానం. అంటే సామ్రాజ్యవాద వ్యతిరేక, భూస్వామి వ్యతిరేక పోరాటాలు నిర్మించాలి. దీన్ని నూతన ప్రజాస్వామిక విప్లవం అంటారు. ముందు గ్రామాలని విముక్తి చేసి తర్వాత పట్టణాలు పట్టుకొని తర్వాత అంతిమంగా రాజ్యగతి కాదు. ఇది వింటే ఇప్పుడు కామెడీగా అనిపిస్తుంది కానీ ఇది సాధ్యమని, అది బేసిక్గా వాళ్ళ ఫిలాసఫీ. సో అంటే ఇది వాళ్ళల్లో చేరే వాళ్ళు చాలామంది వాళ్ళకి పర్సనల్గా జరిగే అన్యాయాలని ఎలా ఎదుర్కోవాలో తెలియక వాళ్ళు నక్సలైట్లో చేరతారు. ఆ వ్యవస్థ మీద ఒక కోపం, కసి, నిస్సహాయత, దాని నుంచి చేరే వాళ్ళు చాలామంది ఉంటారు. మాలాంటి వాళ్ళు పుస్తకాల్లో చదువుకొని ఎడ్యుకేషన్ నుంచి కొంత ఫ్రస్ట్రేషన్ సమాజంలో, మా పర్సనల్కి కాదు, సమాజంలో జరిగేది మేము వెళ్ళాము. దాంట్లో ఒక రొమాంటిక్ అడ్వెంచరిజం కూడా ఉంది. కానీ చాలామంది వచ్చేది తమ పర్సనల్గా జరిగే అన్యాయాలని ఎదిరించలేక వ్యవస్థలు ఫెయిల్ అయినప్పుడు వస్తారు. మనకు గాడ్ ఫాదర్లో ఫస్ట్ సీన్ ఒకటి ఉంటుంది అనమాట. అది గాడ్ ఫాదర్ దగ్గరికి ఒక అతను వస్తాడు, ఒక బేకరీ అతను తన కూతురుని రేప్ చేసిన వాళ్ళకి శిక్ష వేయమని వస్తాడు. ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా నా దగ్గరికి రాలేదు కదా, నువ్వు కోర్టుకి వెళ్ళావు, పోలీసుల దగ్గరికి వెళ్ళావు, కోర్టుకి వెళ్ళావు అంటాడు. నేను ఈ దేశంలో ఒక పౌరుడిగా నాకు కోర్టుల మీద నమ్మకంతో వెళ్ళాను, కానీ కోర్టు నాకు న్యాయం చేయలేదు, పోలీసులు న్యాయం చేయలేదు, అందుకే ఇప్పుడు నీ దగ్గరికి వచ్చానంటాడు. సరే నేను న్యాయం చేస్తానని ఇతను రేప్ చేసిన వాళ్ళని కొట్టించి సీరియస్గా చంపేయమంటాడు. ఇతను చంపడం కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళు రేప్ చేశారు కాబట్టి దానికి తగిన పనిష్మెంట్ ఇస్తానని చెప్పి ఈ గాడ్ ఫాదరు వాళ్ళని కొట్టిస్తాడు. ఇది సీన్. ఇది మన రామగోపాల్ వర్మ గాయంలో యాజ్ ఇట్ ఈజ్ గానే పెట్టాడు. గుమ్మడి వచ్చి అడుగుతాడు, ఇదే సీన్ పెట్టాడు. చాలామంది వాడుకున్నారు. అంటే ఇక్కడ ఏమి వ్యవస్థలు ఫెయిల్ అయిన చోట, అంటే ప్రజాస్వామిక వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, ప్రజాస్వామిక వ్యవస్థలు, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం వ్యవస్థలు మనకి వ్యక్తులకి న్యాయం చేయనప్పుడు వ్యక్తులు ఎలా దాంట్లో కొంతమంది ఏమో సరెండర్ అయిపోతారు, మన కర్మ ఇంతే అనుకోవచ్చు, కొంతమంది రెబల్గా మారచ్చు, కొంతమంది ఈ వ్యవస్థని మనం ఢీకొనాలి అనుకోవచ్చు. ఇప్పుడు వీరప్పన్ లాంటి వాళ్ళు అలాగే తనకు జరిగిన ఒక అన్యాయం నుంచి వీరప్పన్ లాంటి వాళ్ళు వ్యవస్థతో ఢీకొనేశారు. ఫారెస్ట్ అధికారులు లంచగొండులు అయిన వాళ్ళు తన లైవ్లీహుడ్ని ఇబ్బంది పెడుతుంటే వీరప్పన్ ఏం చేశాడు, వాళ్ళని చంపడం మొదలుపెట్టేశాడు. అప్పుడు ఎప్పుడైతే వ్యవస్థ మీద తిరుగుబాటు చేశాడో వ్యవస్థ ఇతన్ని వదిలిపెట్టకుండా ఉంది. ఈ క్రమంలో ఇతను మరింత హత్యలు చేశాడు.
దాంతో ఫైనల్గా అతన్ని వెంటాడి వేధించి పట్టుకోగలిగారు 30 ఏళ్ల తర్వాత. అలాగా కొంతమంది ఏం చేస్తారు, తమ అన్యాయం జరిగితే తాము కసిగా డబ్బులు సంపాదించి డబ్బులతో వ్యవస్థని కంట్రోల్ చేయడానికి, డబ్బులతో వ్యవస్థను కొనడానికి, దాంట్లో రాజకీయాల్లోకి రావడానికి కొంతమంది ఈ మెథడ్ ఎంచుకుంటారు. సో ఇప్పుడు ఈయన ఎంచుకున్న మెథడ్ ఏంటి, ఈయన హిందూ విధాన్ని ఎంచుకొని దాంట్లో ఒక మిలిటెంట్గా ఆయుధాలు పట్టుకొని ఒక సైన్యాన్ని తయారు చేసి అన్యాయాలకు వ్యతిరేకంగా తాను ఆల్టర్నేటివ్ ఒక ప్యారలల్ వ్యవస్థ అంటారు, ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనేది ఈయన ట్రై చేశాడు. ఈ క్రమంలో ఈయన త్వరగానే దొరికిపోయాడు. మరి ఇప్పుడు ఏమన్నా ఇవన్నీ కూడా తట్టుకొని మళ్ళీ వచ్చి ఇప్పుడు ఈయనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పటివరకు ఈయన తన బిడ్డ విషయంలోనూ చూశాడు, ఇప్పుడు తన విషయంలో జైలు ఎలా వ్యవహరిస్తుంది, కోర్టు ఎలా వ్యవహరిస్తుంది మళ్ళీ చూస్తాడు. ఇతను మళ్ళీ వ్యవస్థకు వ్యతిరేకమైన అభిప్రాయాలు వస్తాయి ఈయనకి. ఎందుకంటే జైల్లో అయినా ఎక్కడైనా డబ్బులు ఉంటేనే పనులు అవుతాయి, ఈయన అనుకున్నట్టు అవో. అది ఆయనకు కూడా తెలుసు, కానీ తెలియడం వేరు, అనుభవించడం వేరు. నీకు జైలు ఎంత ఘోరంగా ఉంటుందో తెలిసినా అక్కడ పోయి అనుభవించాలి కదా. అక్కడ వెస్ట్రన్ కమోడ్ ఉండదు, మనం వెస్ట్రన్ కమోడ్కి అలవాటు అయింటాం. అక్కడ మోకాళ్ళ నొప్పులు వస్తాయి, మోకాళ్ళు ఇరిగిపోయిన కేసులు కూడా ఉన్నాయి ముసలోళ్ళకి. వాళ్ళు చిన్న స్టూలు ఇవ్వమంటే కూడా ఇవ్వరు. అలాగే దారుణంగా ఉంటుంది. అట్లాగే ఒక్కోసారి టాయిలెట్లు గడిగిస్తారు మన దగ్గర వాళ్ళు డబ్బులు ఇకపోతే. తర్వాత ఎక్కువ మంది ఖైదీల్లో వేస్తారు. ఆ ఖైదీలు ఏం రాదు చూస్తున్నాం అని కొడతారు ఊరికని, లేకపోతే వాళ్ళు సౌండ్లు చేస్తుంటారు, రాత్రుల్లో నిద్ర రాదు. ఇలా రకరకాల ఊహించలేని, అంటే బయట నుంచి నువ్వు ఊహించలేవు, అది అనుభవిస్తుంది తప్ప. అలాంటివంతా రేపు ఈయన కూడా ఫేస్ చేస్తాడు. సో మరి ఇవన్నీ అయినాక ఈయన ఇంకా ఎక్కువగా రాడికల్గా మారుతాడా హిందూ మతంలోనే, లేకపోతే కొంత అర్థమయ్యి మనం ఈ మెథడ్లో ఈ రూట్లో వెళ్ళకూడదు, లక్ష్యం మంచిదే కానీ మార్గం మంచిది కాదు అని వెళ్తాడా, లేకపోతే ఇదంతా ఎందుకు వీళ్ళ గ్రూపుల్లోనే చేరిపోతామని ఆర్ఎస్ఎస్లోనో బజరంగ దళలోనే చేరిపోతాడా అనేది చూడాలి మనం. ఏదేమైనా ఈయన ఇది తెలిసినాక ఒక సాఫ్ట్ కార్నర్ జనాల్లో వీరరాఘవరెడ్డి మీద వచ్చింది. పాపం ఆయనకు ఒక అన్యాయం జరిగితే వ్యవస్థలు పట్టించుకోలేదు, న్యాయం చేయలేదు కాబట్టి ఇలాగ